ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వాలని, రైతు ఆత్మీయ భరోసా పథకానికి ఉపాధి హామీ లింక్ చేయకూడదని వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర నాయకులు లంక రాఘవులు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ కూలీల సంఖ్యను తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలు సరి కావని అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని ఈ భరోసా స్కీమ్కు లింకు పెట్టద్దు అలాగే పథకం అమలు చేయాలి. వ్యవసాయ కూలీలకు అందరికీ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయాలి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆత్మీయ భరోసా పథకం అనేది దానికి ఉపాధి హామీ లింక్ అనేటువంటి చేయకూడదు. వ్యవసాయ కూలీలందరికీ కూడా ఈ 12,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తున్నది, ఆ 12,000 ఇవ్వాలని చెప్పి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కోరుతున్నది. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అనేటువంటిది ఈ కూలీల సంఖ్యను తగ్గించడం కోసం ఉపాధి హామీని లింక్ అనేది పెట్టడం అన్యాయం. ఉపాధి హామీ లింకు ఉద్దేశమే వేరే. ఉపాధి హామీ అనేది అందులో రైతులు పోతారు, ఉద్యోగుల భార్యలు పోతారు, అన్ని రకాల వాళ్ళకి ఛాన్స్ ఉన్నది. అది వలస కూలీలను ఆపాలనేటువంటిది, గ్రామీణ ప్రాంత కొనుగోలు శక్తిని పెంచాలనేటువంటిది, రైతులకు కూడా భూములను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పెట్టింది. కానీ దానికి ఇప్పుడు అందులోనే వ్యవసాయ కూలీలకు ఇద్దామనేది. రెండోది ఏంటంటే 2023-24లో 20 రోజులు పనిచేయాలని కొందరు రారు. అనేక కారణాలు, ఆరోగ్యం బాగలేకపోవడము, లేదా పెళ్ళిళ్ళు 9 సంవత్సరాలు రాకపోవడము, లేదు అని అంటే కూలీ చాలా తక్కువ ఇస్తున్నారు, కొంతమంది రావడం లేదు వ్యవసాయ కూలీ. అదేవిధంగా 3 నెలలు 4 నెలలు సంవత్సరం కూడా పెండింగ్ వేతనాలు ఉన్నాయి. అలాంటి రీత్యా కూడా కొంతమంది రావడం లేదు. కాబట్టి ఏమాత్రం కూడా శాస్త్రీయమైంది కాదు ఉపాధి హామీ లింకు చేయడం అనేది. కాబట్టి అది తొలగించాలి. రెండోది, వ్యవసాయంలో విచిత్రమైన పరిస్థితి ఉన్నది. ఒక పక్క కూలీలు దొరకలేదని, వేతనాలు ఎక్కువ అవుతున్నాయి అనేది రైతులు అంటున్నారు. వాళ్ళు ఎంతరికి ఇస్తారో చూడాలి. అంటే చారాల శాతం మటుకు 25% తగ్గిస్తున్నారు, 75% ఎగరగొడుతున్నారు. కాబట్టి మాది ఈ రకంగా వ్యవసాయ కూలీలందరికీ ఇవ్వాలని ఆత్మీయ భరోసా పథకం అనేది దానికి ఉపాధి హామీ లింక్ అనేటువంటి